వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయి తరంగి శెట్టి. ముందుగా ఈ రోజు స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. ఎల్లో కలర్, ఈ కలర్ తో మీ జీవితం కలర్ఫుల్ గా మారే అవకాశం ఉంది. అంతేకాదు, కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా తలపెట్టిన పనులు జరగవు. ఒకవేళ పనులు మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలో తోచదు. అయితే దానికి సరైన రెమెడీ ఇస్తున్నారు ప్రముఖ సంఖ్యా శాస్త్రవేత్త ఉమామహేశ్వరి గారు. అదేంటో చూద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మ్యామ్ చెప్పండి, మనకి పర్టికులర్ గా మన నెంబర్ ఇది అని తెలుసుకోవడానికి ఆ కౌంటింగ్ ఎలా చేయాలి? 1వ నంబర్ నుంచి 9వ నంబర్ వరకు ఇఫ్ యు ఆర్ రూల్డ్ బై 1 నంబర్ ఆదిత్య హృదయం స్తోత్రం ప్రతిరోజు చేయండి. అండ్ సండే రోజు నాన్ వెజ్ అవాయిడ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం బ్లాక్ కలర్ కంపల్సరీగా అవాయిడ్ చేయండి. ఎర్రటి పుష్పాలు మీరు డొనేట్ చేయండి. ఎర్రటి వస్త్రాలు, రెడ్ కలర్ క్లాత్స్ పంతులు గారికి అంటే కనుక ఎవరికైనా సరే డొనేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కొంచెం ఆరెంజ్ కలర్ని యాడ్ చేసుకోండి లైఫ్లో. అట్ ద సేమ్ టైం ఇఫ్ యు ఆర్ రూల్డ్ బై 2 నంబర్ 2వ తారీఖు, తర్వాత 11వ తారీఖు, 29వ తారీఖు, 20వ తారీఖు ఇఫ్ యు ఆర్ రూల్డ్ బై 2 నంబర్ వైట్ కలర్ని బాగా యాడ్ చేసుకోండి. శివుడికి పాలాభిషేకం చేసుకోండి. పౌర్ణమికి లలిత సహస్రనామం చదువుకోండి. ఇన్ కేస్ నాట్ పాసిబుల్ మీరు అట్లీస్ట్ ప్లే చేయండి. అండ్ బ్లాక్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. వీళ్ళకి మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మూడ్ కంట్రోల్ చేసుకోవడం కోసం వీళ్ళు పర్ల్ ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, పర్ల్ని యూస్ చేసుకోండి. అండ్ ప్రతి సోమవారం రోజు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి స్టక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. పనులు అవుతూ అవుతూ ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి సోమవారం రోజున మీరు వైట్ ఐటమ్స్ అంటే కనుక రైస్ కానీ, రా రైస్, మిల్క్, షుగరు మీరు టెంపుల్కి వెళ్ళేసేసి మీరు అక్కడ డొనేట్ చేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ యు ఆర్ రూల్డ్ బై 3 నంబర్ 3వ నంబర్ అయితే కనుక మీరు ఎల్లో కలర్ ఐటమ్స్, నాలెడ్జ్ ఎప్పటికప్పుడు మీరు ఏదన్నా కొత్తగా నేర్చుకోండి. అండ్ హెల్ప్ చేయండి. ఎంత మీరు హెల్ప్ చేస్తే మీకు 10 టైమ్స్ మీకు రిటర్న్ వస్తుంది. యూనివర్సల్ పాలసీ ఒకటే ఉంటుంది. అండ్ రెమెడీ ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఒక 108 సార్లు మీరు కంపల్సరీగా కూర్చొని చేయాలని లేదు. ఇలా వెళ్తూ వెళ్తూ కూడా చేసుకోవచ్చు. ట్రావెల్ చేస్తూ చేసుకోవచ్చు. ఆవుకి యెల్లో కలర్ బనానా తినిపించండి. బెల్లం తినిపించండి. గోధుమ పిండి తినిపించండి. అండ్ తేనె దొరుకుతుంది. చిన్న బాటిల్ తేనె దొరుకుతుందమ్మా. ఆ గురువారం రోజు ఎళ్లి మనం గుళ్ళో విష్ణుమూర్తికి కానీ, రాముల వారికి కానీ అది చక్కగా మీరు ఇచ్చేసేసేయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ యెల్లో కలర్ లైఫ్‌లో యాడ్ చేసుకుంటే 3 నంబర్ యాక్టివేట్ అవుతుంది. 4 నంబర్ టెక్నాలజీ నంబర్ చాలా తెలివిగా ఉంటారు వీళ్ళు. అంటే ఔట్ ఆఫ్ బాక్స్ థింక్ చేస్తారు. కానీ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి చేసే పనులన్నీ కూడా క్వైట్ ఆపోజిట్ అయిపోతూ ఉంటాయి. అంటే అన్‌ప్రెడిక్టబుల్ థింగ్స్ జరుగుతుంది. ఊహించని సంఘటనలు పాజిటివ్ జరుగుతాయి, నెగెటివ్ జరుగుతాయి. ఇలాంటి వాళ్ళు ప్రతి శనివారం రోజున ఎవరైతే గనుక మన దగ్గర పని చేస్తూ ఉంటారో వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయండి. అది కూడా ఆయిల్ ఐటెమ్స్. ఓకే. టీ డొనేట్ చేయండి. ఇది చాలా సింపుల్ ఉంటాయి. ఇలాంటియి అంటే ఎందుకంటే గనుక ఇలాంటి ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీ, మోడ్రన్ లైఫ్ మనం వెళ్లి మంత్రాలు, పూజలు చేసుకోవడానికి మనకి ఇట్స్ నాట్ పాసిబుల్. విష్ణు సహస్రనామం చదవండి. 9 ప్లానెట్స్ మీకు బ్యాలెన్స్ అయిపోతాయి, యాక్టివేట్ అయిపోతాయి. బ్లాక్ కలర్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. అండ్ రుద్రాక్షని ధారణ చేయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఇఫ్ యు ఆర్ రూల్డ్ బై 5 నంబర్ 5వ నంబర్ అయితే బుధుడు. సో గ్రీన్ కలర్ ఎక్కువగా మీరు యూజ్ చేయండి. అండ్ ఓం గం గణపతియే నమః ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు మీరు 108 సార్లు చేయండి. అండ్ వచ్చేసేసి గ్రీన్ కలర్ ఐటెమ్స్ అంటే వెజిటబుల్స్ కానీ, గ్రీన్ కలర్ పల్సెస్ కానీ ఇవన్నీ మీరు గురుద్వారాలో అయినా ఇవ్వచ్చు. టెంపుల్‌లో అయినా ఇవ్వచ్చు. దాని తర్వాత మీకు ఎవరికైనా నీడీ పీపుల్‌కి ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా చేసుకోండి. పుస్తకాలు ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఐటెమ్స్ మీరు ఎక్కడైనా సరే బుధవారం రోజున డొనేట్ చేయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. విఘ్నేశ్వరుడిని పూజించుకోండి. పనిచేస్తుంది. 6వ నంబర్ శుక్రాచార్యుడి నంబరు. వీనస్ అంటారు. లగ్జరీ, కంఫర్ట్ అండ్ మనీ మీకేం కావాలంటే అదొస్తుంది. లక్ష్మీదేవిని రిప్రజెంట్ చేస్తుంది ఈ ప్లానెట్. సో లక్ష్మీదేవి ఎవరికొద్దు? మనీ ఎవరికొద్దు? సో ఇఫ్ యూ వాంట్ టు అట్రాక్ట్ ద మనీ వైట్ కలర్, ఓన్లీ వైట్ కలర్ ఆ రోజు అంటే గనుక యాడ్ చేసుకోండి లైఫ్‌లో. వైట్ కలర్ అంటే గనుక పాలతో చేసిన ఏదైనా సరే స్వీట్ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అమ్మవారిది అష్టోత్తరం చేసుకోండి. సింపుల్ రెమెడీస్ ఇదైతే. ఓకే. అన్నిటికంటే వెరీ ఈజీ. మనం 6 నంబర్‌ని యాక్టివేట్ కాస్ట్‌లీ పర్ఫ్యూమ్స్ యూజ్ చేసుకోండి. ఓకే. కాస్ట్‌లీ పర్ఫ్యూమ్స్ అంటే గనుక సింపుల్‌గా రూ. 100 మనం ఈ పర్ఫ్యూమ్ యూజ్ చేసేస్తే మనకి యాక్టివేట్ అవుతదంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అన్నిటికంటే ఎక్స్‌పెన్సివ్ అంటే మనం ఎంత ఖర్చు పెడుతూ ఉంటే గనుక ఈ ప్లానెట్ అంత యాక్టివేట్ అవుతది. కానీ ఒక చోటుకెళ్ళేసరికి అది ప్రాబ్లమ్ ఇస్తది. సో లక్ష్మీదేవిని చక్కగా మీరు ఇది చేసుకోండి. చాలా బావుంటుంది. తర్వాత మీకు 7వ నంబర్ అంటే కేతు స్పిరిచువాలిటీ ఓం మెడిటేషన్ చేయండి. 108 సార్లు
ఓంని మీరు చాంటింగ్ చేయొచ్చు. లేదు అంటే గనుక స్పిరిచువల్ ప్లేసెస్ ఏదైనా సరే చక్కగా ఒకసారి దర్శించుకొని రండి. ఓకే. మీకు ఆ నంబర్ ప్లానెట్ చక్కగా యాక్టివేట్ అవుతుంది. అండ్ 7 నంబర్ చాలా చాలా స్పిరిచువాలిటీ ఉంటుందండి. డిటాచ్‌మెంట్స్ ఎక్కువ ఇస్తుంది. సో, ఈ నంబర్ పాజిటివ్ అయితే గనుక మీకు లైఫ్ మంచిగా స్మూత్‌గా వెళ్తుంది. నెగెటివ్ అయితే తెలియకుండానే డిటాచ్‌మెంట్. ఓకే. డివోర్స్ అయిపోతాయి. ఓకే. పడిపోతారు వాళ్ళు. యాక్సిడెంట్ జోన్ వస్తుంది దీనివల్ల. ఓకే. అండ్ హాస్పిటల్‌కెళ్ళిపోతారు. స్టిచెస్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఓకే. బాడీలో కట్టిస్తదది. హ్మ్. ఇప్పుడు మనం 8థ్ నంబర్. మీ యొక్క లైఫ్ మొత్తాన్ని డిసైడ్ చేసేది 8థ్ నంబరు. శనీశ్వరుడు, కర్మ. ఓకే. మనం మాట్లాడే మాట, మనం చేసే యాక్షన్ ప్రతి ఒక్కటి కార్మిక్. సో, మీరు మీ యొక్క పెద్దవాళ్ళని ఎలా గౌరవిస్తున్నారో ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈరోజు ఎందుకు ఇన్‌స్టాంట్ కర్మ దొరుకుతుంది? హ్మ్. ఎందుకు దొరుకుతుందంటే గనుక ఎక్కువ అలా చేసేస్తున్నారు. సో, మన దగ్గర కర్మని స్టోర్ చేసుకునేంత పవర్ కూడా లేకపోవటం వల్ల దొరుకుతుంది. బ్లాక్ కలర్ సాటర్‌డే మీరు వేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ శనీశ్వరుడికి ఆ రోజు వెళ్లి టెంపుల్‌లో కొంచెం చిన్నగా దీపం పెట్టండి. ఆ రోజు ఏ రకమైన ఆయిల్ ఐటెమ్స్ కొనవద్దు. హ్మ్. కాటన్ కొనవద్దు. స్టీల్ ఐటెమ్స్ కొనవద్దు. అట్ ద సేమ్ టైమ్ సాల్ట్ కొనొద్దు. కనీసం ఇలాంటివి చేస్తే గనుక అవాయిడ్ చేయండి. బట్టలు కొనొద్దు కొత్త బట్టలు ఆ రోజు. అందరికి ఇప్పుడు షాపింగ్ సాటర్‌డే ఖాళీ ఉంటుంది. షాపింగ్‌కెళ్ళిపోతున్నారు. అవును. ప్రాబ్లమ్స్ చూడండి. సో, అవాయిడ్ చేయండి. మెటల్స్ కూడా నేనైతే సజెస్ట్ చేయను. బై మై థియరీ. నా కాన్సెప్ట్ నాకుంటది. సో, నేనే సజెస్ట్ చేయను. హ్యాపీగా ఆ రోజు చక్కగా సింపుల్‌గా టెంపుల్‌కెళ్ళండి. డొనేషన్స్ ఇవ్వండి. ఇది చేసి చూడండి 3 మంత్స్ తర్వాత మీరు నాకు చెప్పండి. ఓకే. అండ్ 9 నంబర్ ప్లానెట్. ఆంజనేయ స్వామికి పూజ చేయండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. తర్వాత ఎర్రటి వస్త్రాలను దానం చేయండి. ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. ఎందుకంటే ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఈ యొక్క చిన్న పుస్తకాన్ని మీరు 4 వీలర్ అయినా పర్లేదు, 2 వీలర్ అయినా పర్లేదు. దాంట్లో పెట్టేసేయండి. ఓకే. చిన్న పుస్తకం దొరుకుతది. హ్మ్. ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. యాహ్! ఓకే. సో, అది చేసుకోండి చాలా బావుంటుంది. అండ్ ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ సూర్యుడి యొక్క సంవత్సరం కాబట్టి ఎక్కువగా ఇది యాడ్ చేస్తున్నారు. మరీ అంత ఏ కలర్‌ని ఎక్కువగా ఎక్సెస్‌గా యాక్టివ్ చేయకూడదు. ఏ కలర్‌ని మనం అవాయిడ్ చేయకూడదు. బ్లాక్ మాత్రం టోటల్లీ అవాయిడ్ అవాయిడ్ చేసేసేయండి. చేసి. ఓకే. సో, ఇవన్నీ చేసుకోవటం వల్ల మీ యొక్క 9 ప్లానెట్స్ చాలా అద్భుతంగా మీకు యాక్టివేట్ అవుతాయి. సింపుల్‌గా కలర్ థెరపీ అంటారు. ఓహ్! కలర్ థెరపీ ద్వారా కూడా అంటే మన యొక్క బాడీ మీద ఈ కలర్ అనేది ఎంతసేపు 10 అవర్స్, 12 హ్మ్. అవర్స్. ఆబ్వియస్‌లీ ఇది మీకు పనిచేస్తుంది హ్మ్. యాస్ ఎ ప్లానెట్. ఓకే. సో, కలర్ థెరపీని కూడా యూజ్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఈ 9 ప్లానెట్స్ మీకు యాక్టివేట్ అవుతాయి. ఓకే. ఇలాంటి మరెన్నో ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.